రామేశ్వరం. ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయం. దీని చరిత్ర, రామాయణంలో ఉన్న సంబంధం, ఇంకా ఇక్కడి అద్భుతమైన శిల్పకళ, అలాగే ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూప్సింగ్ బ్లాగ్స్కి స్వాగతం. ముందుగా మనము రామేశ్వరం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నేను తమిళనాడు ట్రిప్లో భాగంగా మదురై నుండి రామేశ్వరం చేరుకున్నాను ట్రైన్లో. అలాగే మీరు గనక రామేశ్వరం చేరుకోవాలి అనుకుంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్ అయినటువంటి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, అక్కడి నుంచి మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు కనుక మీ సిటీస్ నుంచి ట్రైన్ టికెట్స్ రామేశ్వరానికి దొరకకపోతే నా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు డైరెక్ట్ మీ సిటీస్ నుండి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై సెంట్రల్కి అయితే చేరుకోండి. చెన్నై సెంట్రల్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి రామేశ్వరానికి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడి నుంచి కూడా రామేశ్వరం చేరుకోవచ్చు. రామేశ్వరం అనగానే మనకి గుర్తొచ్చేది ఇంకొక విషయము, పంబన్ బ్రిడ్జి. కింద బంగాళాఖాత సముద్రం, పైనుంచి రైల్వే బ్రిడ్జి. అది మాత్రం మన కళ్ళకి ఎంతో ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. చల్లటి వాతావరణము, చల్లటి ప్రశాంతమైన సముద్ర గాలి, కింద అలల సౌండ్, అది మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేము. ఈ జర్నీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జి గురించి కొంచెం చిన్న స్టోరీ తెలుసుకుందాం. మీకు కనిపిస్తున్నది పాత బ్రిడ్జి. అది 1914లో బ్రిటిష్ కాలంలో నిర్మించారు. దాని యొక్క పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్లు ఉంటుంది. అది చాలా అంటే చాలా పురాతనమైన బ్రిడ్జి. అయితే ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నటువంటి బ్రిడ్జి వచ్చేసి కొత్త బ్రిడ్జి. ఈ కొత్త బ్రిడ్జి వచ్చేసి 2020లో మొదలు పెట్టింది మన భారతదేశ ప్రభుత్వం. భారత ప్రభుత్వం 2020లో మొదలుపెట్టి 2024లో దీన్ని కంప్లీట్ చేసింది. 2024లో కంప్లీట్ అయినా కూడా అఫీషియల్గా దీనిపై నుండి చాలా ట్రయల్ రన్స్ చేసిన తర్వాత ఏప్రిల్ 6, 2025 మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ బ్రిడ్జిని ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు నుండి మనకి ఈ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ భారతదేశం మనకు నిర్మించినటువంటి ఈ పంబన్ బ్రిడ్జి మండపం అనే ఊరు నుండి రామేశ్వరం అనే ఊరికి రెండు వైపులా కనెక్టింగ్ వే అన్నమాట. మనకి ఈ బ్రిడ్జి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. పాత బ్రిడ్జితో పోలిస్తే ఈ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్. కొత్తగా నిర్మించినటువంటి పంబన్ బ్రిడ్జి 2.8 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇక్కడ మనము కనిపిస్తున్న పాత బ్రిడ్జి ఉంది కదా, అక్కడ పెద్ద పెద్ద షిప్పులు వెళ్ళడానికి మాన్యువల్గా ఆ బ్రిడ్జిని అయితే ఓపెన్ చేసేవాళ్ళు. కానీ ఈ కొత్తగా నిర్మించినటువంటి పంబన్ బ్రిడ్జిలో ఇది మాన్యువల్లీ కాకుండా ఎలక్ట్రో మెకానికల్ వర్టికల్ లిఫ్ట్ అనే సిస్టమ్ని దీన్ని యూజ్ చేసి పైకి కిందికి అనేది అవుతుంది. పాత బ్రిడ్జికి కొత్త బ్రిడ్జికి అదే తేడా. అలాగే కొత్త బ్రిడ్జి వచ్చేసి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కలిగి ఉంటుంది. అదే పాత బ్రిడ్జి మీద అయితే ఓన్లీ డీజిల్ లోకో ట్రైన్స్ మాత్రమే వెళ్ళేటివి. అలాగే పాత బ్రిడ్జి కంటే కొత్త బ్రిడ్జికి ఎలాగో ఫ్యూచర్లో ఇంకో ట్రాక్ వేయడానికి కూడా వెసులుబాటుగా ఇప్పుడే దాన్ని నిర్మించేశారు. ఇది మొత్తం పంబన్ బ్రిడ్జి గురించి తెలిసిన విషయాలు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే రామేశ్వరం రైల్వే స్టేషన్. చాలా పొడవుగా ఉంటుంది. ఇది మనకి డెడ్ ఎండ్. దీని తర్వాత రైల్వే ట్రాక్ లేదు. ఎందుకంటే ఇది ఒక చిన్న దీవి అన్నమాట రామేశ్వరం అనేది. దీని తర్వాత మనకి మొత్తం సముద్రమే ఉంటుంది. ఇక్కడ మనకి స్టేషన్లో చూస్తే క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ దగ్గర ఏమైనా లగేజ్ ఇక్కడ పెట్టేసి కూడా టెంపుల్కి వెళ్ళేసి రావచ్చు. అలాగే ఇక్కడ ఇంకో విషయము, ఈ స్టేషన్లోనే మనకి వెయిటింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేసింది రైల్వే స్టేషన్.
రైల్వే స్టేషన్లో 20 రూపీస్ పర్ అవర్ తోటి ఏసీ వెయిటింగ్ హాల్ అయితే అందుబాటులో ఉంది. మీకు ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కానీ లేక వచ్చిన తర్వాత కానీ మీకు ఏమైనా టైం ఉంది అనుకుంటే ఇక్కడ కూడా మీరు స్టే చేయవచ్చు. పర్ అవర్ 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనము స్టేషన్ నుంచి బయటికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే నేను స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాను. బయటకు వచ్చాక ఇక్కడ నుంచి నేను బుక్ చేసిన హోటల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి చాలా వరకు ఆటోలు ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఆటో వచ్చేసి 200 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే స్టేషన్ నుంచి బయట రాగానే రైల్వే రిటైరింగ్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీన్ని మనం ఐఆర్సిటీసీ వెబ్సైట్లో వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. నేనైతే ఒక ఆటోని మాట్లాడుకున్నాను. 180 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తా అని చెప్పారు. నేను ఉన్నటువంటి రూమ్ తీసుకున్నది అగ్ని తీర్థంకి చాలా దగ్గరలో తీసుకున్నాను. నేను బుక్ చేసిన హోటల్కి అయితే వచ్చేసాను. హోటల్ వచ్చేసి బృందావన్ రెసిడెన్సీ. ఇది అగ్ని తీర్థంకి చాలా దగ్గరలో ఉందని నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ పడింది పర్ నైట్. అది ఏసీ రూమ్ వచ్చేసి. ఇది అగ్ని తీర్థంకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు కూడా ఈ హోటల్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను బుక్ చేసిన రూమ్కి అయితే వెళ్దాం పదండి. రూమ్ వచ్చేసి చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. ఏసీ, మంచిగా మిర్రర్ కూడా ఉంది, చిన్న మిర్రర్. చాలా క్లీన్గా నీట్గా ఉంచారు రూమ్ని అయితే. ఎక్స్ప్లెయిన్ అసలు చూడండి ఒకసారి. టీవీ అన్నీ ఉన్నాయి. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 1500 రూపీస్ ఇది పర్ నైట్. చాలా నీట్గా, బాత్రూమ్స్లో కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు చూడండి, గీజర్ కూడా ప్రొవైడ్ ఉంది. అలాగే నేను బుక్ చేసిన ఈ హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఒకసారి రేట్స్ అయితే చూసుకోండి, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మనం లగేజ్ని రూమ్లో పెట్టేసి అగ్ని తీర్థంకి అయితే వెళ్దాం పదండి. నేను తీసుకున్న రూమ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే అని చెప్పాను కదా, చూడండి మీకు కనిపిస్తున్నాయి షిప్పులు. అదే అక్కడే పక్కనే, సముద్రంకి పక్కనే నేను రూమ్ అయితే తీసుకున్నాను. కొంచెం కిందికి వచ్చిన తర్వాత డౌన్లో లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరగగానే మనకి దూరంగా కనిపిస్తుందా, అదే అగ్ని తీర్థం. అక్కడికి వెళ్ళి మనము స్నానం చేయాలి. స్నానం చేద్దాం, వెళ్దాం పదండి. అగ్ని తీర్థం అనేది చాలా ప్రత్యేకమైన స్థలం. శ్రీ రామచంద్రమూర్తి రావణాసురుడిని అంతం చేసి వచ్చిన తరువాత ఇక్కడే తను స్నానం ఆచరించారు. అందుకనే అగ్ని తీర్థం అనేది చాలా ప్రత్యేకమైన పుణ్యమైన స్థలంగా పరిగణించబడింది. అయితే ఇక్కడ కూడా చాలా మంది పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఉదయం సమయంలో మాత్రం చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ ఉదయం 5, 6 ఆ టైంలో అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ మనము బోటింగ్ కూడా చేయవచ్చు. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా బోటు, అదే అన్నమాట. ఇక్కడ మనకి చాలా లోపలికి తీసుకొని వెళ్తారు. సముద్రం లోపలికి తీసుకొని వెళ్ళి అలా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. మీరు కనుక వస్తే ఇక్కడ బోటింగ్ అనేది కంపల్సరీ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనము గమనిస్తే బంగాళాఖాతంలో ఇక్కడ అలలు మాత్రం అస్సలకే రావు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంత లోపలికి వెళ్ళినా కూడా మీరు లోపల మునగరు. సముద్రంలో చాలా ఉప్పుగా ఉంటాయి నీళ్ళు ఇక్కడ. అక్కడ స్నానం ఆచరించిన తరువాత మీరు అదే తడి బట్టలతోటి దేవాలయం దగ్గర ఉన్నటువంటి నార్త్ గోపురం దగ్గరికి మీరు రావాలి. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి 22 తీర్థాల స్నానం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. అవి చాలా పవిత్రమైన తీర్థాలు. రామేశ్వరంలో మొత్తం 22 తీర్థాలు ఉన్నాయి. ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకమైన కథను చెబుతూ ఉంటుంది. అందులో అగ్ని తీర్థము, గంధమాధవ తీర్థం, కోటి తీర్థం చాలా ప్రసిద్ధిగాంచినవి. యాత్రికులు ఈ తీర్థాల స్నానం చేసిన తరువాతే స్వామివారిని దర్శనం చేస్తారు. మేమైతే వచ్చిన సమయంలో ఇంకా ఓపెన్ చేయలేదు. 22 బావులు స్నానం చేద్దామని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము మధ్యాహ్నము 2ంటికి అయితే ఇక్కడికి వచ్చాము. 3ంటికి ఈ ఎంట్రన్స్ అనేది ఓపెన్ చేస్తారు అట. ఇక్కడ ఇంకో విషయము చాలా గమనించాల్సింది, ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ చాలా ప్రత్యేకం ఏమిటి అంటే, ఇక్కడ కొంతమంది మీకు వైట్ షర్ట్
పంజా కట్టుకొని మీకు కనిపిస్తున్నారు కదా, చిన్న చిన్న బకెట్లు పట్టుకొని వాళ్ళు స్పెషల్గా ఇక్కడ 22 బావుల స్నానం అనేది చేపిస్తారు. వీళ్ళు ఆ బకెట్ తోటి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క బకెట్ స్నానంగా మనకి తల మీద నీళ్లు పోసి స్నానం చేపిస్తారు. దీనికి గాను వీళ్ళు ఒక్కొక్క మనిషి దగ్గర 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మాకు ఇలా వద్దు అనుకుంటే 25 రూపాయల దర్శన టికెట్ తీసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్తే ఏదో మేము నామమాత్రానికి పోసామా లేదా అన్నట్టు నీళ్లు పోస్తారు మన మీద. అదే వీళ్ళతో పాటు వెళితే మనకి ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క బకెట్ తోటి మంచిగా స్నానం చేపిస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే మనందరినీ ఒక సైడ్ గ్రూప్ లెక్క తయారు చేసేసి మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇగో మీకు కనిపిస్తుందా, మేము అతను పోస్తున్న దగ్గర తీసుకున్నాము. మామూలుగా అయితే ఇక్కడ అన్ని 22 బావుల స్నానం అయిన తర్వాత ఈ కోటి తీర్థం అనేది చాలా ప్రత్యేకమైనది. చిన్న స్టోరీ చెప్తాను వినండి. కోటి తీర్థం అనేది పాపాలు కోటి పుణ్యాలని అర్థం. ఈ తీర్థ స్థానంలో చేసిన తర్వాత కోటి జన్మల పాపాలు నశిస్తాయని, అలాగే మోక్షానికి మార్గం లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. కోటి తీర్థం అనేది ఇతర తీర్థాలన్నీ చేసినా కోటి తీర్థ స్నానం లేకుండా యాత్ర సంపూర్ణం కాదని భక్తుల నమ్మకం. నీరు ఎప్పుడూ శుభ్రంగా చల్లగా ఉంటాయి. ఇప్పుడు మనము కోటి తీర్థంలో 22వ బావిగా చెప్పబడింది. అక్కడ స్నానం చేసిన తర్వాత దక్షిణ గోపురం నుండి బయటకైతే వస్తాం. సక్సెస్ఫుల్గా అయితే అగ్ని తీర్థంలో స్నానం చేసేసి అక్కడ నుంచి 22 బావుల స్నానం కూడా అయిపోయి రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. సాయంత్రం 8 వరకు ఉంటుంది టెంపుల్. ఇప్పుడు 5 o'clock అవుతుంది. 22 బావుల స్నానం కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈస్ట్ గోపురానికి అయితే వచ్చాము. ఈస్ట్ గోపురం నుంచి మనము దేవాలయం లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. రామనాథ స్వామి దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ టైమింగ్స్ ని మీరు గమనించి ఈ టైంలో వెళ్ళగలరు. మీరు ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి వారి గుడి కనిపిస్తుంది. ఆ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత దాని వెనకాలే ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం కూడా అక్కడే ప్రతిష్ఠించి ఉంచారు. అక్కడ దర్శనం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి తయారు చేసిన శివలింగాన్ని దర్శించుకుంటాం. ఇప్పుడు మనము రామనాథ స్వామి దేవాలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ దేవాలయం ద్రావిడ శిల్పకళా నమూనాలలో ఒకటి. 12వ శతాబ్దంలో పాండ్యరాజులు, తరువాత చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేవాలయ కారిడార్లు ఉంటాయి. అవి మొత్తం దాదాపు 1200 మీటర్లు కలిగి ఉంటాయి. కారిడార్లో ఉండే 1000 కంటే ఎక్కువ స్తంభాలపై చెక్కిన శిల్పాలు నిజంగా మనసునే ముగ్ధులను చేస్తాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కౌంటర్ కూడా లోపలే ఉంటుంది. ఇక్కడ వచ్చి కూడా మనము 200, 100 రూపాయలు అలాగే 50 రూపాయలు దర్శన టికెట్లు తీసుకొని స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం రామాయణ కథ ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ మనం 3 శివలింగాలను దర్శించుకుంటాం. ఒకటి రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన రామలింగం, రెండవది ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన విశ్వలింగం, మూడవది ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిర్వహించే దర్శనమైనటువంటి స్ఫటికలింగ దర్శనం మూడో శివలింగం. రామేశ్వరం పేరు వినగానే మనకి గుర్తొచ్చేది రామాయణం. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత బ్రాహ్మణ పాప పరిహారంగా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తాడు. అప్పుడు ఆంజనేయుడికి కైలాసం వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు. అయితే ఆంజనేయుడు ముహూర్తానికి రాలేకపోతాడు. అప్పుడు శ్రీరాముడు ఇసుకతో ఒక చిన్న లింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. దాన్నే రామలింగంగా అంటాము. ఇప్పుడు మనం దర్శనం చేసుకునేదే రామలింగం. అంతలోనే హనుమంతుడు కైలాసం నుండి పెద్ద శివలింగాన్ని తీసుకువస్తాడు. అప్పుడు ఆ లింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు. కానీ శ్రీరాముడు చెబుతాడు, ముందుగా నీ లింగ దర్శనం చేసుకున్న తరువాతే నా లింగ దర్శనం జరుగుతుంది అని మాట ఇస్తాడు. రామనాథ స్వామి దేవాలయం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుందా బ్రహ్మకుమారి 12 జ్యోతిర్లింగ దర్శనం అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో మనకి
12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నటువంటి శివలింగాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గుడి ఆకారం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద ప్రదర్శన టైప్ మనకి చూపిస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క లింగము, ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్కటి మనం చూడవచ్చు. అలాగే గుడి కూడా ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఒక టెంపుల్ టైప్ మంచిగా డిజైన్ చేసి పెట్టారన్నమాట. ఒకసారి మీరు చూడండి, 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. రామేశ్వరం హిందూ ధర్మంలోని 4 ధామ్లలో ఒకటి. మిగతా 3 ఒకటి బద్రీనాథ్, 2 పూరి, 3 ద్వారకా, 4వదే రామేశ్వరం 4 ధామ్లుగా పిలువబడుతున్నాయి. శివ మరియు వైష్ణవుల రెండింటికి ఈ స్థలం సమానమైన పవిత్రత. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రామేశ్వరం యాత్ర చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఇదే రామేశ్వరం ఆలయ చరిత్ర, పురాణం అందాలు. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రానికి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.